ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మరి యుఎస్ ఇండియా డీల్ వల్ల రూపీకి టారిఫ్ కష్టాలు తగ్గిపోయాయి అనుకోవచ్చు అంటారా? యా అంటే కొంతవరకు తగ్గిద్దండి. ఎందుకంటే ఇండియన్ అమెరికాతో డాలర్స్తో పోల్చుకున్నప్పుడు చాలా పెద్ద డ్రాప్ జరుగుతుంది. రీసెంట్గా 92 పాయింట్ ఆల్మోస్ట్ 80 పైసా దాకా వచ్చేసింది అనమాట. అది హిస్టరీలో లోయెస్ట్ అనమాట అది. బట్ లాస్ట్ 2 డేస్ నుంచి చూస్తే కనుక ఆల్రెడీ 2% రైజ్ అయిందనమాట ఇండియన్ రూపీ. అంటే ఆల్మోస్ట్ 2018 తర్వాత బిగ్గెస్ట్ గెయిన్ అనమాట ఈరోజు. అంటే ఈ న్యూస్ కోసం మార్కెట్ ఎంతగా వెయిట్ చేస్తుందో మనం చూసుకోవచ్చు. పర్టికులర్గా ఈ 2025 నుంచి చూసాం అనుకో, 25 ఏప్రిల్లో రూపీ ఉంది 85 రూపీసేనండి. 85 అండ్ జూన్ కల్లా 86 అయింది, ఆగస్ట్ కల్లా 87 అండ్ సెప్టెంబర్ కల్లా 88 అండ్ నవంబర్ కల్లా 89, డిసెంబర్ కల్లా 90, మరి జనవరిలో 92. అంటే ఎంత స్పీడ్ పెరిగిందో చూసుకోండి. అండ్ ఫిబ్రవరి అప్పుడు ఆల్మోస్ట్ 92 దాకా వచ్చేసింది అనమాట. బట్ లాస్ట్ 2 డేస్ నుంచి మాత్రం చాలా స్పీడ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు లైవ్లో అయితే ఆల్మోస్ట్ 90.20 దగ్గర ఉందన్నమాట. ఓకే, అంటే కాబట్టి డీల్ తోటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒకటి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే కొద్దీ మనకి ఎక్కువ డాలర్లు వస్తాయి. ఎక్కువ డాలర్లు వచ్చే కొద్దీ ఇండియన్ రూపీ ఎంతకంత స్ట్రాంగ్ అయ్యింది. అయితే 1 వీక్లో 1 డేస్లో ఇది తగ్గుద్దా అంటే కాకపోవచ్చు. అట్లీస్ట్ ఫర్దర్ ఫాల్ అయితే ఉండదు. రీసెంట్ లో అయితే ఉందో అది బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ డీల్ వల్ల ఏంటంటే కత్తుకుత్త ఎఫ్ఐఎస్ టూ మచ్గా అమ్ముకుంటూ పోతున్నారు కదా, వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇండియన్ రూపీ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పర్టికులర్గా ఈ టెక్స్టైల్స్ ఇలాంటి వాటిలో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి జాబ్స్ స్టేబుల్గా ఉంటాయి అనమాట. కాబట్టి డెఫినెట్గా ఇది మంచిది. అందుకే ఈరోజు మార్కెట్ అన్నీ పెరిగిపోయింది. స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ మార్నింగ్ ఆల్మోస్ట్ 4.5 పైన ఓపెన్ అయింది మార్కెట్. రీసెంట్లీ ఇది హైయెస్ట్ అనమాట ఓపెనింగ్. అండ్ రూపీ కూడా 2% గెయిన్ అయింది. అండ్ సిల్వర్ గెయిన్ అయింది అండ్ గోల్డ్ గెయిన్ అయింది. ఈరోజు అందరూ దే మేడ్ గుడ్ మనీ. అంటే ఈ డీల్ కుదరకపోవడం వల్లే రూపీ వాల్యూ తగ్గిపోయి డాలర్ పెరిగింది అనుకోవచ్చు. ఒక రీజన్ అయి ఉండొచ్చు, మొత్తం మల్టిపుల్ రీజన్స్ ఒకటని కాదు. బేసికల్గా ఒకటి, మన గోల్డ్ని బీవచ్చుకుంటున్నారు లాస్ట్ 1 year నుంచి. ఆ మనీ అంతా మనం పే చేసేది డాలర్లోనే, గోల్డ్ కొన్న క్రేజ్ అలాంటిది. అండ్ రెండోది, ఇండియాలోంచి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బాగా పెరిగిపోయింది. అమెరికాలో స్టాక్స్లో ఇన్వెస్టర్లు ఎక్కువైపోతున్నారు. అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే డాలర్లోనే పెట్టాలి. అట్లా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి అలా అయిపోయింది. పెట్రోల్ వరకు కొంతమంది తగ్గించుకున్నాం మనం. ఎందుకంటే మనం బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ పెట్రోల్ డీజిల్లో యూఏఈ అండ్ రష్యా అనమాట. వాళ్ళిద్దరు కూడా లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ ఏరియాలో కొంతవరకు ఓకే. కానీ బట్ కొత్త రూట్లో ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ ప్లస్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ రూట్లో ఎక్కువ అవుతుంది అనమాట. ఈ టారిఫ్లు పుణ్యం అంటూ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి కాబట్టి ఆటోమేటిక్గా మనకి డాలర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియాలో పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ లాస్ట్ 1 yearలో 3 లక్షల కోట్లు అమ్మారు. అంటే 3 లక్షల కోట్లు డాలర్లో మొత్తం వెళ్ళిపోతారు కదా, దానిలో కూడా ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. అందుకే స్టాక్ మార్కెట్ మోర్ వీక్ అయ్యే కొద్దీ ఎఫ్ఐఎస్ ఎక్కువ అమ్ముతున్నారు. ఎక్కువ అమ్మే కొద్దీ రూపీ ఇంకా వీక్ అవుతుంది అనమాట. అందుకని ఇన్ని కారణాలతోటి అందుకని మార్కెట్ స్టేబుల్ అయ్యి ఎక్స్పోర్ట్స్ కానీ పెరిగింది అనుకోండి, ఎఫ్ఐఎస్ మనీ వస్తుంది, మళ్ళీ రూపీ డిమాండ్ వస్తుంది. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి డాలర్లు ఎక్కువ అవుతాయి మనకి. మొత్తం రూపీ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి రీసెంట్లో ఏదైతే ఉందో 92.67 అలా ఉంది కదా, అది బాటమ్ లాగా ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు. ఓకే, ఏదైనా కానీ ఒకసారి ట్రేడ్ డీల్ అఫీషియల్గా సంతకాలు పెడితే మనకు క్లారిటీ వస్తుంది. ట్రేడ్ అగ్రిమెంట్ ప్రాపర్గా జరుగుతున్నాయి లేవో దాన్ని బట్టేసి అనుకోవచ్చు. ఏదైనా టూ మచ్ ఫాస్ట్ పడింది మందే కాదు, ఈవెన్ అమెరికన్ డాలర్ కూడా ఆల్మోస్ట్ 11% డ్రాప్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం వరకు చూస్తుంటే బిగ్గెస్ట్ డ్రాప్ ఈ రీసెంట్ కాలంలో ఇండియన్ రూపీ డ్రాప్ అయింది అండ్ అమెరికా. అదే టైంలో ఈరోజు రికవరీ కూడా 2018 తర్వాత బిగ్గెస్ట్ రికవరీ, ఆల్మోస్ట్ 2.5 రూపీస్ రికవరీ అయినట్టు లెక్క 2 daysలోనే. దట్స్ గుడ్ రికవరీ. లాస్ట్ టైం జరిగినటువంటి మన క్లాసెస్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి వాటి గురించి? బేసిక్గా మనం ప్రతి ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసేది ఓన్లీ వాటి గురించే ఉంటుందండి. ఐ థింక్ 55 members ఏమో జాయిన్ అవుతున్నారు. 3 days క్లాస్ డైలీ 2 hours చొప్పున. అండ్ రివ్యూస్ అయితే బాగానే ఉంది. సో ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి అంటే ఎవ్రీ మంత్ మనం లిటర్లీ 2 classes కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్లో అవుతున్న నెంబర్పై పింగ్ చేశారనుకోండి, టీమ్ డీటెయిల్స్ పాస్ చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు. బేసికల్గా ఏంటంటే మార్కెట్ సర్టనిటీ ఉన్నా అన్సర్టనిటీ ఉన్నా అండ్ స్మూత్గా మార్కెట్లో రైడ్ అవడానికి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ బాగా సూట్ అవుతుంది అనమాట. ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద పింగ్ చేయండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారివి ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు ఈవినింగ్ 6 to 8 AM
ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మరి ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఏ బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏ ఉన్నాయి, మరి ఈ క్లాసెస్ కనుక అటెండ్ అయితే డైరెక్ట్గా మీ సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఏంటంటే మంచి బిజినెస్ స్ట్రాటజీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయొద్దు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.